పెళ్లి టాపిక్ తీసుకొచ్చినా కూడా తనకిప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదని చెప్తుంది. రేయ్, చెప్పాను కదరా, కోపంలో 100 అంటారు. అవన్నీ జరుగుతాయా? అవన్నీ పట్టించుకొని మనం బాధపడతామా? ఎంత వద్దనుకున్నా మహాలక్ష్మి బాధతో అన్న మాటలే రిపీటెడ్గా గుర్తొస్తున్నాయిరా. గుర్తొచ్చిన ప్రతిసారి కన్నీళ్ళొస్తున్నాయి. రేయ్, నా మాట విని కాసేపు ప్రశాంతంగా పడుకో. తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. అవసరమైతే మహాలక్ష్మితో నేను కూడా మాట్లాడతాను. ఓకేనా? నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి ఫుడ్ పార్సెల్ తీసుకొస్తాను, సరేనా? బావా, శైలు, మహాలక్ష్మి ఇంట్లోనే ఉందా? ఉంది బావా. ఒకసారి దానికి ఫోన్ ఇవ్వా. సరే బావా. అక్క, శ్రీ బావ కాల్ చేశారు. నువ్వు వెళ్ళు. నువ్వు అనుమానించవచ్చు చూడు, అది తట్టుకోలేకపోతున్నాను. నేను మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు నాకు మంచి పరీక్ష పెట్టావు. రే 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 రే, నువ్వు మంత అవుతున్నావేంట్రా? నీకు అలవాట్లేదు కదా, ఇటు రేయ్. ఆలోచనలన్నీ కలిసి నన్ను చంపుతున్నాయిరా. అందుకే మందు కొడుతున్నాను. ఇప్పుడు అన్నిటికీ ఇదే పర్ఫెక్ట్ సొల్యూషన్. రే రే, ముందు ఈ ఫ్రూట్స్ తిని హాయిగా నిద్రపో. మార్నింగ్ లేచేసరికి మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. నో నో, అక్కడ మహాలక్ష్మి ప్రశాంతంగా లేకపోతే నేనెలా ప్రశాంతంగా ఉంటానురా? మహాలక్ష్మి ఏ రోజు నన్ను తిట్టినా, కోప్పడినా, ఏం చేసినా అందులో నా మీద ప్రేమే ఉండేది. కానీ కానీ ఈరోజు నేను చేసిన పనికి తను నా మీద కోప్పడలేదురా. కానీ తను చూసిన చూపుకి నాకు నేను దోషులకు కనిపించాను రా, దోషులకు కనిపించాను. వీణ్ణి ఇలాగే వదిలేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మహాలక్ష్మి వీణ్ణి ఆపగలదు. మహాలక్ష్మి మాత్రమే వీణ్ణి ఆపగలదు.
అందుకే తాగుతున్నాను. రేయ్, 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 నీకేమైనా పిచ్చా? ఇప్పటికే చాలా తాగావు. రేయ్! వద్దు, నన్ను ఆపడానికి ట్రై చేయొద్దు. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎలాగో స్వేచ్ఛగా బతకలేకపోతున్నాను. కనీసం స్వేచ్ఛగా అయినా మందు తాగనివ్వు. అరే మహాలక్ష్మి, భోంచేయ్. మహాలక్ష్మి, నిన్నేనే. నాకు ఆకలిగా లేదు. చూడు, పొద్దుట్నుంచి ఏమీ తినక మొహం ఎలా పీక్కుపోయిందో. నా బంగారు తల్లి కదా, తినమ్మా. నాకు ఆకలిగా లేదని చెప్తున్నాను కదా అత్తయ్య. జరిగిందేదో జరిగిపోయింది మహాలక్ష్మి. అవన్నీ మనసులో పెట్టుకుని బాధపడుతూ కూర్చుంటే ఎలా? దేని మీదైనా అలగొచ్చు కానీ అన్నం మీద అలగకూడదు. అమ్మా ప్లీజ్, నాకిప్పుడు తినాలని అనిపించట్లేదు. తినాలని ట్రై చేసినా ముద్ద దిగదు. అన్నం మీద అలిగితే పోయిన పరువు తిరిగొస్తుందా? ఓ బెట్టు చేస్తుంది. నువ్వు తినలేదని మేం కూడా పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు కూడా నువ్వు తినలేదంటే మేమందరం కూడా భోంచేయకుండా ఆకలితో పడుకోవాలి. కాస్త మా ఆకలి గురించి కూడా ఆలోచించవే. మీ అందరికీ ఆకలి బాధ తప్ప నా మనసులో బాధ తెలీదు. తెలియకపోయినా పర్వాలేదు, మీరు తినండి. దయచేసి కాసేపు నన్ను ఒంటరిగా వదిలేండి. అక్క ప్లీజ్ తినక్క. షైలో ప్లీజ్ నన్ను బలవంత పెట్టుకు, నన్ను వదిలే. మహాలక్ష్మి, ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోతున్నారు. ఇది ఇల్లు సత్రం అర్థం కావడం లేదు. మహాలక్ష్మి, అక్కడ శ్రీ పరిస్థితి ఏం బాగోలేదు మహాలక్ష్మి. నువ్వు మాట్లాడలేదన్న బాధతో ఫుల్లుగా తాగుతున్నాడు. నేను ఆపాలని ట్రై చేసినా ఆపట్లేదు. నువ్వు వెంటనే రావాలి. ఎందుకు రావాలి? అతను ఫుల్ గా తాగుతుంటే నాకేంటి? అయినా అతన్ని నేనెందుకు ఆపాలి? అలా మాట్లాడక మహాలక్ష్మి. తన విషయంలో నువ్వు ఇంతగా హట్ అయ్యావని వాడు తాగటం స్టార్ట్ చేశాడు. మీ ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. దానికి వాడిని నువ్వు ఇలా దూరం పెట్టేస్తే ఎలా చెప్పు? మిస్అండర్స్టాండింగ్ వస్తే అది ఇద్దరు మనుషుల మధ్య 4 గోడల మధ్య క్లియర్ అయిపోవాలి. అంతేగాని 10 మంది ముందు నిలబెట్టి పరువు తీసేలా ఉండకూడదు. మహాలక్ష్మి, శ్రీ నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు. ప్రేమించిన వాణ్ణి పెద్ద మనసు చేసుకుని క్షమించు. చిన్న తప్పైతే పెద్ద మనసు చేసుకుని క్షమించొచ్చు, కానీ ఇది పెద్ద తప్పు. ఇక్కడ నా మనసు చాలా చిన్నదైపోయింది. పాపం బావ ఇందాక ఫోన్లో కూడా చాలా డల్ గా మాట్లాడాడక్క. నువ్వు నోరు మూసుకో, నీకేం తెలీదు. ఇంత మొండి పట్టుదలేంటి మహాలక్ష్మి? ప్రేమించిన వాడు ఏమైపోయినా పర్లేదా నీకు? ఒక్కసారి నువ్వు వాడి పరిస్థితి చూస్తే ఇలా మాట్లాడు. అక్క ఇంకేం ఆలోచించకక్క, వెళ్ళక్క. వస్తానని ఒక్క మాట చెప్పు మహాలక్ష్మి. సరే, వస్తాను.
మహాలక్ష్మి. ఆ దేవదాస్ కోసం ఈ పార్వతి గారు వెళ్లాల్సిందే. అక్క మాట్లాడద్దు. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణమే నువ్వు. ఈ ఇంట్లో అందరూ ఇలా బాధపడడానికి కారణం నువ్వు. దేవుడు నాకు చాలా ఓర్పునిచ్చాడు. అందుకే నేను నిన్ను ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను. కేవలం నువ్వు నా అక్కవన్న కారణంతో వదిలేస్తున్నాను. జాగ్రత్త. శ్రీ ఫోన్ ఇంటి నాట్ రీచబుల్ అని వస్తుంది. పద. ఇదేంటి కృష్ణ, శ్రీ లోపలుండగా లాక్ వేసి వచ్చావేంటి? నేనే కావాలని లాక్ చేశాను. వచ్చేటప్పుడు వాడు మరీ అధ్వాన స్థితిలో ఉన్నాడు. మత్తులో ఏం చేసుకుంటాడో ఎటు వెళ్తాడో అని లాక్ చేసి వచ్చాను. సరే, డోర్ ఓపెన్ చేయి. మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి. వెళ్ళు మహాలక్ష్మి. శ్రీ, 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 శ్రీ లే, శ్రీ, శ్రీ లే, శ్రీ, శ్రీ. మహాలక్ష్మి, ఏంటి శ్రీ ఇది? నేను తప్పు చేశాను మహాలక్ష్మి, తప్పు చేశాను. జరిగింది ఏదో జరిగింది, వదిలేసి. లేదు మహాలక్ష్మి, నేను చేసిన అవమానానికి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నేను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. శ్రీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? తర్వాత మాట్లాడుకోవచ్చు. పద, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఏ మొహం పెట్టుకుని మీ ఇంటికి రాదా మహాలక్ష్మి? అక్కడికి వచ్చి వాళ్ళందరి ముందు కనీసం తలెత్తుకు నిలబడగలనా? చెప్పు మహాలక్ష్మి. శ్రీ, మా వాళ్ళకి నేను నచ్చి చెప్తాను, ఎవరు ఏమనుకోరు. పద. నో నో మహాలక్ష్మి, శ్రీ, నీ మంచితనంతో ఎలాంటి సిచ్యుయేషన్ అయినా నువ్వు కంట్రోల్ చేయగలవు. కానీ వాళ్ళకి ఎదురుపడడానికి నా మనసు అంగీకరించట్లేదు. నా చరమ్మ నన్ను ఎంత బాగా ఇష్టపడుతుందో తెలుసు కదా. మా అత్త ఎంత అమాయకురాలు. చేసిన పనికి ఎంత బాధపడిందో. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళరు మహాలక్ష్మి? చెప్పు మహాలక్ష్మి. మహాలక్ష్మి, లేదంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. వద్దు వద్దు, ఆ ఇంటికి కూడా వెళ్ళను. మా అమ్మ చేసిన పనికి ఆ మొహం చూడాలంటేనే చిరాకు ఉంది. కృష్ణ, క్యాబ్ బుక్ చేయి. ఆ, శ్రీ, నేను ఎవరింటికి వెళ్ళను. నాకు ఎవ్వరు వద్దు.
ఒంటరిగా ఉన్న నా లైఫ్లోకి నువ్వు వచ్చాకే సంతోషంగా ఉన్నాను మహాలక్ష్మి. నువ్వు వచ్చాకే నా జీవితానికి ఒక అర్థం తెలిసింది. నీ కన్న కళ్ళని నిజం చేసి నువ్వే మహాలక్ష్మి. నువ్వు లేకపోతే నేను నథింగ్. శ్రీ, అయినా నేను బాధ పెట్టి ఏం సాధించాలని బతుకున్నాను మహాలక్ష్మి. ఛే! శ్రీ, మహాలక్ష్మి క్యాబ్ వచ్చింది. పద శ్రీ, ఇంటికి వెళ్దాం. నేను రాను. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. కృష్ణ, మహాలక్ష్మి కృష్ణ, నన్ను వదిలేయండి. రా శ్రీ. లే శ్రీ. శ్రీ, వదిలేయండి. పద. ఒంటరిగా వదిలేయండి. నా మీద కోపంతో శ్రీ ఎక్కడికి వెళ్ళినట్టు ఫోన్ ఏవో స్విచ్ ఆఫ్ వస్తుంది. గౌరీ, గౌరీ, నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ కలవట్లేదు. నీకేమైనా తెలుసా? నువ్వు చేసిన పనికి ఫోన్ ఎట్టా కలుతుందనుకున్నావమ్మా? కలిసినా ఎట్టా మాట్లాడతాడనుకున్నావు? కనీసం ఇంటికైనా వస్తాడన్న నమ్మకం ఉందా? అంటే ఏంటి? నేను తప్పు చేశానంటున్నావా? మరింక దాన్నేమంటారు? ప్రేమించిన అమ్మాయి మీద నిందలేసి అవమానించావు. బాసు కూడా అవమానించేలా చేశావు. దానివల్ల ఇప్పుడు ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? నువ్వు నిజంగా బాసు సంతోషంగా ఉండాలనుకుంటే మహాలక్ష్మినిచ్చి పెళ్లి చేసేదానివి. పెళ్లి ఇష్టం లేకపోతే డైరెక్ట్గా బాసుకు చెప్పి ఒప్పించి ఆ అమ్మాయి ప్రేమ కంటే కన్న తల్లి ప్రేమే గొప్పదని నిరూపించేదానివి. ఏయ్, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? వాటిలోనే నిజం ఉందని చెప్తున్నానమ్మా. ఒక్కసారి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నా. ముందు ఆ మహాలక్ష్మిని చంపాక ఆ తర్వాత నిన్ను వేసేస్తే తేడా పోతుంది. పద శ్రీ. సారీ మహాలక్ష్మి, నేను స్టడీగానే ఉన్నాను. అయ్యో, I'm okay. I'm okay. పద శ్రీ. మెల్లగా. మహాలక్ష్మి, I'm okay. బాసు, I'm జాగ్రత్త. okay. ముందు కూర్చో. Okay, జాగ్రత్త బాసు. మహాలక్ష్మి, నువ్వేం టెన్షన్ పడకు. జాగ్రత్త బాసు. అబ్బా గౌరీ, నాకేం కాలేదు, నాకేం కాదు కూడా. ఇలాంటి మంచి మనుషులు నా చుట్టూ ఉన్నంత కాలం నాకేం కాదు. నేను ఏ తప్పు చేసినా భరిస్తూ బాధపడ్డారే కానీ ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాసు? కావాలి గౌరీ, ఇప్పుడే కావాలి. పిచ్చి నా కొడుకును కదా, అందుకే నా మహాలక్ష్మి మనసు అర్థం చేసుకోలేకపోయాను. తన కన్నీళ్ళ విలువేంటో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నా కన్నీళ్ళు వస్తేనే కానీ అర్థం కాలేదు. బాసు, ఊరుకో బాసు. చూడు నా మహాలక్ష్మి ఎంత అందంగా ఉందో.
నా దేవత ఎంత స్వచ్ఛంగా ఉందో ఆరాధించాలనిపిస్తుంది. ఇలా చూస్తూ బతకాలనిపిస్తుంది. కానీ నేను చేసిన తప్పుకి నాకు ఏ శిక్ష వేసినా తక్కువే. నన్ను కొట్టు మహాలక్ష్మి, కొట్టు మహాలక్ష్మి, ఆగు బాసు. కొట్టు మహాలక్ష్మి, బాసు, కొట్టు కొట్టు వద్దు కొట్టు బాసు, ఆగు. మహాలక్ష్మి. శ్రీ! నన్ను శ్రీ! ఛే!